దేవుడు మనల్ని ఎందుకు విడవడు అని మనం అనుకుంటే పిల్లారా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనములో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, మీ దేవుడు కనికరము కలిగిన వాడు కనుక ఆయన మీ చేయి విడవడు అని అంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనములో ఎవరు మాట్లాడుతున్న మాట అంటే ఇది హిజ్కియా మాట్లాడుతున్న మాట. ఏమని అంటే, మీరు ఒక్కసారి దేవుని వైపు తిరిగిన ఎడల ఎడు తిరగాలట, అప్పటి వరకు ఇశ్రాయేలీలందరూ కూడా వారి ఇష్టం వచ్చిన వైపు తిరుగుతున్నారు, వారి ఇష్టం వచ్చిన వైపు నడుస్తూ ఉన్నారు. ఏది మంచో ఏది చెడో తెలియజేసే దేవుణ్ణి విడిచిపెట్టి అనేక మంది ఏదో మాకు కాసేపట్లో ఏదో ఇస్తామనే వాళ్ళ వైపు తిరిగి ఉంటే, హిజ్కియా అంటున్న మాట ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు మాట తప్పే దేవుడు కాదు కనుక ఒక్కసారి మీరు ఆయన వైపు తిరిగితే ఏం చేస్తాడట, ఆయన కరుణ కటాక్షము చూపి నిశ్చయంగా మనల్ని కాపాడతాడు.